నీతోనే నీతోనే బ్రతుకం. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఒకటైతే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఆ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కెమెరా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని కెమెరా యానిమేషన్ అయితే మనం అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ టైప్లో అయితే వస్తుంది. మనం అయితే కొంచెం పక్కకు స్క్రోల్ చేసామంటే ఫొటోస్ అయితే మనకి ఈ టైప్లో అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుందాం. ఇలా పైకి స్క్రోల్ చేసామంటే మీకైతే ఈ టైప్ అయితే లిరిక్ అయితే రాదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక లిరిక్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ మీద అయితే వెళ్ళండి. ఇక చూడండి నేనైతే 2 టెక్స్ట్ అయితే యూస్ చేశాను. ఈ 2 టెక్స్ట్ నేను నార్మల్గా ఎక్కడ ఇస్తాను, టెలిగ్రామ్లోనే ఇస్తాను కాబట్టి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఆ 2 టెక్స్ట్ అయితే తీసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఫాంట్స్ అని చెప్పేసి అయితే ఉందిగా. ఈ విధంగా ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడైతే మనకైతే టెక్స్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఒకవేళ 2 టెక్స్ట్ ఒకేసారి చేసుకోవాలన్నా సరే ఈ విధంగా క్లిక్ చేసుకొని సెలెక్ట్ మీద క్లిక్ చేశారంటే మనకు 2 టెక్స్ట్ అనేది ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఇదే విధంగా అయితే మీరైతే టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అయితే మీకైతే టోటల్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే ఆ టెక్స్ట్ అనేది యాడింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఈ ఫొటోస్ ఎలా ఉండాలంటే మనకైతే పిఎన్జీ టైప్లో అయితే ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఫోటో రూమ్ మీద ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుందిగా. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులో మీరు ఏదైనా మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒకటి అయితే యాడ్ చేసుకోండి. నేను సపోజ్ అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. మనకైతే ఈ ఫోటో కరెక్ట్గా సెట్ కాలా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కొంచెం అయితే ఈ విధంగా అయితే డౌన్ చేసుకోండి. అంటే హ్యాండ్స్తో మాత్రమే చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చేయడం ఇలా అయితే చేయొద్దండి. ఇక్కడ హ్యాండ్స్తో మాత్రమే చేద్దాం. ఇప్పుడు చూడండి మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయిందిగా. ఏ టైప్లో అయితే కిందకైతే పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాండి ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుందో ఒకసారి ఈ టైప్లో అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తారంటే ఇంకొక ఫోటో అయితే వస్తుంది. ఈ ఫోటోలో మీరు అదే ఫోటో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ఫోటో చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అదైతే మీ ఇష్టము. ఇక నేనైతే ఫోటో అయితే చేంజ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఇంకో ఫోటో మీద అయితే క్లిక్ చేద్దాం. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా అయితే ఉందిగా. మీడియా మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఇంకో ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ అయితే క్లిక్ చేద్దాం. చూడండి మనకైతే పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయిపోయింది. ఈ టైప్లో అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక చూడండి మనమైతే దీన్ని ఏం చేయాలంటే ఈ ఫోటో అనేది కొంచెం అయితే జూమ్ అయితే తగ్గించుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇక చూడండి ఈ టైప్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సేమ్ మీరు ఇదే విధంగా అయితే టోటల్ ఫొటోస్ అన్నిటికీ అనేది మనమైతే అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇందుకు కీ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూడండి ఇక్కడికైతే మీరు పెట్టేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కీ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇంకొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత మీరైతే ఇదే టైప్లో అయితే కొంచెం మూవ్ అయ్యేలాగైతే అంటే ఇక్కడికి అంటే మనకి ఫేస్ కనిపించేలాగైతే మన ఇష్టం వచ్చినట్టయితే పెట్టుకోవచ్చు. ఇంకా చూడండి ఇప్పుడు మనకైతే అది కొంచెం బెండ్ అయితే చేసాం మనం. ఇంకా చూడండి అది ఎలా వస్తుందో మనకి సైడ్కి వెళ్ళేసి కొంచెం బెండ్ అయినట్టయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకి కొంచెం సైడ్కి వెళ్ళి బెండ్ అయినట్టయితే వస్తుంది. సేమ్ మీరు ఇదే విధంగా అయితే టోటల్ ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే సెట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే టోటల్ మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఏం చేసుకోవాలన్నా సరే అది మీ ఇష్టము. బట్ మీరు కొంచెం లాగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కెమెరా యానిమేషన్ అయితే ఉంటుందిగా దీని అయితే ఆఫ్ చేసుకోండి. ఇక్కడైతే మనకి 3D కెమెరా యానిమేషన్స్ అయితే ఉంటాయి. దీని అయితే ఆఫ్ చేసుకున్నారంటే మీరైతే టోటల్ సెట్ చేసుకునేసిన తర్వాత మీరైతే ఆన్ చేసుకోవచ్చు. లేదా ఇది సెట్ చేస్తున్నారనుకోండి దీన్ని అయితే ఆన్ చేయండి. దీన్ని ఆన్ చేస్తేనే మనకైతే కొంచెం లుక్ అయితే అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని ప్రతి ఒక్కటి అయితే ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే లిరిక్స్ అయితే యాడ్ చేసుకునేయండి. లిరిక్స్ యాడ్ చేసుకునేసిన తర్వాత అయితే మీరైతే ఈ విధంగా అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారులే కానీ లైక్ మాత్రం చేయడం లేదు. కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.